ముందుకెళ్తుందో దానికి మీసిరు కూడా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు యాక్చువల్గా ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణగా, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా గుర్తొచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ ఏ డ్రగ్స్ దొరికినా కూడా, ఎక్కడ ఏ గంజా దొరికినా కూడా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే మా దగ్గరికి వస్తున్నాయి అనుకునేటంత పరిస్థితుల్లో మనం వచ్చేసామంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏదైనా మాట్లాడితే పొలిటికల్గా అన్న యాంగిల్లో మనం వెళ్ళే పరిస్థితి కాకపోయినా కొన్ని వాస్తవాలు అయితే కొన్ని మన సిచ్యువేషన్ చెప్పుకోవాలి అధ్యక్ష. ఈ కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అధ్యక్ష 2023 చూసుకుంటే అధ్యక్ష గంజాయి వినియోగంలో రాష్ట్రంలో 12వ స్థానంలో ఉంది అధ్యక్ష. అదే గంజాయి సరఫరాలో విషయం చూసుకుంటే అధ్యక్ష మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష. ఆఖరికి 18 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ లోపు గంజాయి వినియోగంలో చూసుకుంటే అధ్యక్ష 11వ స్థానంలో ఉంది అధ్యక్ష. అంటే విషయం ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అన్ని ఒక రేపొద్దున్న ఎన్ఆర్జీఎస్లోని పనులను సాధారణంగా అన్ని విషయాల్లోని కూడా నెంబర్ 1 స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఈరోజు గంజాయి సరఫరాల్లోని లేకపోతే డ్రగ్స్ సరఫరాల్లోని నెంబర్ 1 స్థానంలో ఉంది. మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తున్నాయని చెప్పడానికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత పాలకుల తాలూకా వైఫల్యము, గత పాలకుల తాలూకా దాన్ని ఏమంటారంటే అధికార దాహము, ధనదాహం అని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే నేను ఇందాక మీకు స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పాను అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఎన్ని కేసులు, ఎంత గంజా, తర్వాత 19 నుంచి 24 వరకు ఎన్ని కేసులు, ఎంత గంజా పట్టుకున్నారు, ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇక్కడ మనకి ఏమవుతుందంటే అధ్యక్ష మరి దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే మనకి లాస్ట్ గవర్నమెంట్లో సరైన ఉద్యోగాలు లేక, చదువుకొని ఉద్యోగాలు లేక ఇళ్లలో ఉండేవాళ్ళు ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోయి, నిరాశ నిస్పృహలకి ఎక్కువైపోయి మత్తు పదార్థాలకు బానిసలు అవడమే కాదు అధ్యక్ష, తల్లిదండ్రులకి సమాధానం కూడా చెప్పుకోలేక 4 సంవత్సరాల్లో 1745 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళ మీద ఎంత మెంటల్ ప్రెషర్ పడి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. అంటే ఇంచుమించుగా బాగా చదువుకొని బీటెక్లు చేసుకొని, ఎంటెక్లు చేసుకొని, ఎంసీఏలు చేసుకొని ఆఖరికి మంచి మంచి పొజిషన్స్లో ఉండాల్సిన యువత కూడా ఉద్యోగాలు లేక అల్లాడిపోయి డ్రగ్స్కి బానిసైపోయి తల్లిదండ్రులకి మొహం చూపించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపించదు అధ్యక్ష. విషయం ఏంటంటే చాలా మంది అధ్యక్ష ఇంచుమించుగా చెప్పాలంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం వీలైతే డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటుంది అధ్యక్ష. విశాఖపట్నం, తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల అధ్యక్ష సుమారుగా 15,000 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందని అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అది కూడా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు, పాత గవర్నమెంట్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు అవనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్తో అది జరుగుతుంది. 15,000 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నిఘా వ్యవస్థ ఉంచుకొని, ఇంత డ్రోన్ సిస్టమ్ ఉంచుకొని, ఇంత సీసీ క్యామ్ సిస్టమ్ ఉంచుకొని ఎందుకు ఆ రోజు మనం డిస్ట్రాయ్ చేయలేకపోయాం అధ్యక్ష? ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాం? ఇక్కడ ఒక విషయం కూడా మీకు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ సెబ్కి అని చెప్పి తర్వాత గంజా ఇప్పుడు కూడా ఇంతకు ముందు మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని ఇనిషియేషన్ తీసుకునేవారు అధ్యక్ష. ఇనిషియేషన్ తీసుకొని ఎక్కడైనా గాంజా ప్లాంటేషన్ ఉంటే తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ముందు వెళ్ళి గాంజా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ చేసి అక్కడ వాళ్ళకి మంట పెట్టి అలా చేసి వచ్చేవారు అధ్యక్ష. సో ఎప్పటికైతే సెబ్కి ఇచ్చారో, సెబ్ అన్నది అంటే ఎక్స్క్లూజివ్ గాంజా మీద కాదు అధ్యక్ష. సెబ్ అన్నది ఏంటంటే ఒక శాండ్ మీద, మైన్ మీద, లిక్కర్ మీద, వాటితో పాటు గాంజా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. సో అందులో ఒక 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు తప్పించి కనీసం వాళ్ళకి గాంజా విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఒక కేసు పెట్టే పరిస్థితి కూడా ఈరోజు వాళ్ళకి అధికారం కూడా లేదు అధ్యక్ష. సో అది లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన తప్పిదం అధ్యక్ష. అది అటువంటి తప్పిదాలు చాలా జరిగినాయి అధ్యక్ష. అవే కాదు అధ్యక్ష, ఎక్కడ బెంగళూరులో కస్టమ్ అధికారులు అధ్యక్ష ఒకసారి ఒక పార్సిల్ పట్టుకున్నారు అధ్యక్ష. దగ్గర 4.49 కిలోల ఎఫ్రెడిన్ అధ్యక్ష. అది విజయవాడ భారతీయ నగర్లో కొరియర్ సంస్థ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టు గుర్తించారు అధ్యక్ష. అంటే ఒకసారి ఆలోచించుకో, ఎందుకు ఈ ముక్క చెప్తున్నానంటే డ్రగ్స్ని, గంజాయిని కొరియర్స్లోని, ఫ్లిప్కార్ట్లోని, అమెజాన్లోని కూడా కర్రీ లీవ్స్ పేరు మీద ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు అధ్యక్ష. డోర్ డెలివరీ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఫ్లిప్కార్ట్లో కర్రీ లీవ్స్ అవడం తెప్పించుకుని దేంట్లో తెప్పించుకున్నా కూడా ఈరోజు అందులో గంజాయి పెట్టి సరఫరా చేస్తున్నారు. అది కూడా అంత విచ్చలవిడితనం ఎక్కువైపోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆన్లైన్ షాపింగ్లు అధ్యక్ష విదేశాలు సైతం రవాణా జరిగిందంటే ఒకసారి మనం ఎలాగా ఇక్కడ నుంచి ఆన్లైన్ షాపింగ్లు కూడా జరిగినాయి అధ్యక్ష. గుజరాత్లో ముంద్రా పోర్టులో అధ్యక్ష ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ ద్వారా బెజవాడలోని అధ్యక్ష ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న 72,000 కోట్ల హెరాయిన్ పట్టుబడింది అధ్యక్ష. అది ఎక్కడో కాదు అధ్యక్ష, బెజవాడ కేంద్రంగానే. అని నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు మన అంటే డ్రగ్స్ ఎక్కడ మనకి పెరిగినాయి, గాంజా ఎక్కడ పెరిగింది. ఇంకో విషయం ఏంటంటే మీకు మెన్షన్ చేయాలి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వాళ్ళ కొడుకు, ఉదయభాను గారి కొడుకు కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యాడు అధ్యక్ష.
విషయం ఏంటంటే అధ్యక్ష, ఇలాంటివి మనం చాలా చూసుకోవచ్చు అధ్యక్ష. ఇందుకు ఎలక్షన్ ముందు నాకు తెలిసి వైజాగ్కి పోర్టుకు ఒక పెద్ద కంటైనర్ వచ్చింది అధ్యక్ష, డ్రగ్స్కి సంబంధించి. ఆ డ్రగ్స్ సంబంధించి పెద్ద కంటైనర్ వస్తే ఆ కంటైనర్ దగ్గరికి ముందు ఏపీ పోలీసులు వెళ్ళిపోయారు అధ్యక్ష. సిబిఐ వాళ్ళు మీరు ఎందుకు మాకు ఆ సపోర్ట్ చేయట్లేదంటే అంతకన్నా ముందు ఏపీ పోలీసు వెళ్ళి అక్కడ హడావుడి సృష్టించిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు తెలిసి అక్కడే సిబిఐ ఎంక్వైరీలో ఉండాలి. ఇప్పటికీ నాకు తెలిసి ఆ కంటైనర్ పోర్ట్లోనే ఉంటుండాలి. దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఈ గంజాయి విషయంలో అధ్యక్ష, ఇప్పుడు ఇందాక మన సభ్యులందరూ కూడా అడిగారు అధ్యక్ష, ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో ఈ కింగ్ పిన్స్ని ఆల్రెడీ సుమారుగా 33 మంది కింగ్ పిన్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే కొన్ని ఇది పెద్ద మాఫియా అధ్యక్ష. ఈ రోజు మన గంజాయిని ఆపాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇది మొత్తం ఏదో అంటారు కదా, కూకట వెళ్తే కిందకి వెళ్ళిపోయింది అధ్యక్ష. చాలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే 10వ సంవత్సరం 8వ సంవత్సరం కుర్రోళ్ళ స్కూల్ బ్యాగుల్లోకి కూడా గంజాయి వెళ్ళిపోయింది అధ్యక్ష. దీన్ని నిర్మూలించాలి అనుకుంటే కనుక వ్యవస్థలోని సోర్స్ దగ్గర నుంచి వ్యవస్థ అంతా కదిలొస్తేనే కానీ, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కదిలొస్తేనే కానీ దీన్ని నిర్మూలించడం చాలా కష్టం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, అయినప్పటికీ కూడా ఈరోజు గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంది అధ్యక్ష. 33 మంది కింగ్ పిన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు మ్యాక్సిమం అధ్యక్ష గవర్నమెంట్ డిఅడిక్షన్ సెంటర్స్ మీద కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష. ఎందుకంటే ఒక డ్రగ్ అడిక్ట్ అయిన కుర్రోడికి ఆ డ్రగ్ కనుక ఆ టైంకి వాడు తీసుకోకపోతే వాడు పిచ్చోడైపోయి ఏం చేసినా కూడా వాడికి సెన్స్ లేకుండా చేస్తున్నాడు అధ్యక్ష. దానిలో భాగంగానే పెరుగుతున్న క్రైమ్ కూడా అధ్యక్ష. అంటే ఇంత క్రైమ్ పెరుగుతున్న దానికి అంతటికీ మూలం కూడా అధ్యక్ష గంజాయి విపరీతంగా తీసుకోవడం, గంజాయికి బానిసలు అయిపోవడం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, నేను డిఅడిక్షన్ సెంటర్స్ గురించి నేను హోమ్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత ఈ గంజాయి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన తర్వాత పర్టికులర్గా డిఅడిక్షన్ సెంటర్స్ అంటూ ఇన్ని ఉండడం కానీ దానికంటూ ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ఉండడం కానీ కనిపించలేదు అధ్యక్ష. ఇప్పుడు వైజాగ్ ఉంది అధ్యక్ష, కేజీహెచ్లో ఒక చిన్న వార్డు ఇచ్చారు. అక్కడ నుంచి రిఫర్ చేసి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు. అక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు స్టాఫ్ ప్యాటర్న్ మనం పెట్టుకోవాలి, డిఅడిక్షన్ సెంటర్స్ని పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే ప్రిజన్స్లోని హాస్పిటల్స్ ఉంటాయో ఆ హాస్పిటల్స్లో కూడా డిఅడిక్షన్ సెంటర్ అక్కడే ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడ మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా మనం తీసుకురావాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మెయిన్ ఏంటంటే కాలేజీల్లోని హాస్టల్లోని కూడా ఒక మానిటరింగ్, ముఖ్యంగా హాస్టల్స్లో అధ్యక్ష, వాళ్ళు సడన్గా రైడ్స్ చేయడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సెర్చ్ చేయడం కానీ, లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ముఖ్యంగా అధ్యక్ష నేను మన మంత్రివర్యులు కూడా ఉన్నారు అధ్యక్ష, మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చెప్తున్నాను అధ్యక్ష, కొంత మేరకు బాధ్యుల్ని మన స్కూల్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు టీచర్స్ని కానీ, స్కూల్లో ఉన్న లెక్చరర్స్ టీచర్స్ వీళ్ళని కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, బాధ్యుల్ని చేస్తాము అన్నది కూడా మనం ఒక మాట అనగలిగితే ఎంతో కొంత రిస్ట్రిక్ట్ చేయగలం అనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఇది మీ సభ ముందు మంత్రి గారి ద్వారా మీ దగ్గరికి పెడుతున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు స్కూల్లో పిల్లలు మార్నింగ్ 9 నుంచి 5 o'clock వరకు అయినా, హాస్టల్లో ఉన్న వాళ్ళు డే మొత్తం అయినా దగ్గర తల్లిదండ్రులను వదిలి పిల్లలందరూ కూడా ఆ వార్డెన్ చేతిలోను పర్యవేక్షణలోను టీచర్స్ పర్యవేక్షణలోను ఉంటారు అధ్యక్ష. అటువంటి సందర్భంలో వాళ్ళకి కూడా మానిటరింగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఆ బాధ్యతను అప్పచెప్తే కంపల్సరీగా జరుగుతుంది అన్నది అయితే అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఇందాక చెప్పారు అధ్యక్ష, మేజర్గా ఇది అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ బెల్ట్తో, అదేవిధంగా మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏఓబి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే పంట అధ్యక్ష. ఇది ఈ టైంలోనే జరుగుతుంది. సో మేము ఇప్పటి నుంచే దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకంటే ప్లాంటేషన్ కూడా ఇదే టైం జరుగుతుంది అధ్యక్ష, స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదే టైంలో మేము పెట్టాం. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చెక్ పోస్టులు అధ్యక్ష మీకు తెలియాలి అధ్యక్ష, 3 చెక్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. నేను రివ్యూ పెడితే ఎస్పీ ఆఫీస్లో, వైజాగ్ సిపి ఆఫీస్లో రూట్స్ అన్ని చూపించారు. మేడం ఈ ప్లేస్ నుంచి ఇలా రావచ్చు అని ఇంచుమించు మల్టిపుల్ రూట్స్ చూపించారు అధ్యక్ష నాకు మ్యాప్లో అయితే. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను అధ్యక్ష. వాళ్ళు 3 అని చెప్పారు అధ్యక్ష. మరి ఇన్ని రూట్స్ ఉన్నప్పుడు 3 చెక్ పోస్టులు ఎక్కడ సరిపోతాయి?